ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం ప్రభా, యేసురాజునికి వందనాలు ప్రభా, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, రాజుల రాజా, ప్రభుల ప్రభా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామాలు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను సెలవిచ్చిన దేవుడు యేసు ప్రభా. మేమందరం ఇక్కడ ఒక సంఘంగా ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి ఇక్కడ కూడుకున్నాం ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి ప్రభా. రాబోతున్న వారిని మీ మార్గంలో తోడుని నడిపించండి యేసు ప్రభా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. ఏ విషయంలో తప్పిపోయామో రాజు వాక్యం ద్వారా మాట్లాడి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధ ఆత్మ శక్తిని ఇక్కడ దించండి ప్రభా. रहस्ता शिखे यहोवा रजिंदा लहतु जिम्माह शिखे और रहस अल्लाही तहुरी हस्ती शाखा राहुजे డాడీ మీరు సహాయం దయచేసి సమయం అంతా మీ ఆధీనంలో తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు మీరు బ్లెస్ చేయండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Yes,
యేసునామం జయ జయ సాతాను శక్తులు లయ లయ యేసునామం జయ జయ చెప్పండి సాతాను శక్తులు యేసునామం జయ జయ సాతాను శక్తులు లయ లయ యేసునామం జయ జయ సాతాను శక్తులు లయ లయ
మన్నాలు కురిపించినావు, బండల్ని నిలిచినావు. మన్నాలు కురిపించినావు, బండల్ని నిలిచినావు. యెహోవా నీవే చూచుకోవు, యెహోవా నీవే చూచుకోవు. సేవలను సమకూర్చుకోవు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో పాట పాడుకుందామండి. ఎంతమంది పాడదామంటారు? ఎంతమంది వద్దంటారు? మరి ఎంతమంది వద్దంటారు? కొంతమంది పాడదాం అనుకుంటారు, కొంతమంది పాడొద్దు అనుకుంటారా? హల్లెలూయా. అందరూ కలిసి చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ
ముందుకొచ్చి కీర్తనలు 63, 64 ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందామండి. కీర్తనలు 63, 64. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 63, 64 అందరం కలిసి మార్చి చదువుకుందాం. దేవా, నా దేవుడు, నీవే వేకువనే నిన్ను వెతుకుతున్నావు.
నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి. నీ రెక్కల చాటు నా శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింపజేయాలని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చే ప్రతివాడును అతిశయించును. అబద్ధం వాడవారి నోరు మూయబడును. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారికి అల్లరి నుండి నన్ను దాచును. యథార్థవంతులు కుటవలనని చాటైన స్థలంలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కుట్టెదరు. వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించుదురు. వెతికి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వారి హృదయాంతరంగము అగాధము. వారు కూలెదరు. వారు కూటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరూ తల ఊచుదురు. చివరి నిర్వచనంగా జరుగుతున్నాను. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించి ఆయన శరణు తెచ్చి ఉన్నారు. యథార్థ హృదయులందరూ అతిశయించుదురు. చదవబడిన వాక్యం దేవుడు ఆశీర్వదించును గాక. దేవాని
హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు తన కృపలో ఎంతగానో కాచి కాపాడుతూ ఈ జూలై వస్తే నాకు ఈ వధవ సంఘం సంస్థకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. రీసెంట్గానే లాస్ట్ వీక్లో మాట్లాడాము సంఘస్థులందరితో కలిసి. మరో 2 సంవత్సరాలు ఇదే సంస్థతో కలిసి పనిచేస్తానని కమిట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి నా కొరకు నా సేవా పరిచర్య నిమిత్తము అలాగే ఈ సేవలో ఇంకను నేను పనిచేస్తున్న 2 సంఘములు ఇంకను దేవుడిలో నేను బహు మంచిగా నడిపించలాగున అలాంటి జ్ఞానం దేవుడు నాకు దయచేయలాగున నా కొరకు మీ అందరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన ఈ అవకాశంలో బట్టి కొద్ది నిమిషంలో వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళిపోదాం. అందరూ కళ్ళు మూసుకున్న ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాగణుడానికే స్తోత్రము తండ్రి. ఈ యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నిలబెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు వరకు ప్రభువా పాటల ద్వారా నన్ను మహింపరిచి ఉన్నాం ప్రభువా. కీర్తనలు చదివి అలాగే ప్రభు ఆరాధనలో ప్రభు నడిపించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నిలబడిన నన్ను నీ యొక్క రెక్కల నీడలో మరుగుపరిచి నా నోటిని నీ బోరుగా వాడుకుని ప్రభువా, ఏ వాక్యం అయితే ఈరోజు సంఘానికి అవసరమై ఉన్నదో ప్రభా వాక్యాన్ని నా నోటి నుంచి మీరు పలికించమని, ప్రతి ఒక్కరిని ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని, నా యొక్క ప్రార్థన విన్నపము మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన ప్రతిఫలమును దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనుల కుటుంబానికి కూడా వందనాలు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు చదువుకుందాం. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే చదివి సహాయం చేయండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? చాలండి, నాతో పాటు కలిసి చెప్పండి. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? మరొకసారి చెప్పండి. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, కుమ్మరి ఇంటికంట ఇర్మియా ప్రవక్తను దేవుడు వెళ్ళమని చెప్పాడంట. వెళ్ళినప్పుడు ఇర్మియా చూస్తూ ఉండగా ఆ కుమ్మరి ఒక కుండను తయారు చేస్తూ ఉన్నాడంట. తయారు చేస్తున్న సమయంలో ఆ కుండ తన చేతిలో విడిపోతే ఆ కుమ్మరి విసుగుకోక మరలా ఆ మంటినంత సేకరించి కుండను తయారు చేస్తూ ఉన్నాడంట. అది ఇర్మియా చూశాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ కుమ్మరి మట్టికి ఏదైతే చేశాడో నేను అది నీకు చేయలేనా? నాకు సహోదరుడా, అసలు కుమ్మరి మట్టికి ఏం చేశాడు, ఆ కుమ్మరిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనే విషయాన్ని కాస్త జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం. ఎక్కువ సమయం తీసుకోను, నేను మాట్లాడేది కాస్త ఫాస్ట్గా ఉంటుంది, కాస్త దయచేసి అర్థం చేసుకోగలరు. హల్లెలూయా 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 హల్లెలూయా. కుమ్మరి కుండని చేయాలంటే ఏం చేయాలని ఎంతమంది కుమ్మరి ఇంటికి వెళ్ళారు? ఎంతమంది కుమ్మరి కుండను తయారు చేయడం చూశారు?
సిటీలో ఉంటున్నాం కదన్నా మాకు కుమ్మరి ఎలా తెలుస్తుంది అంటారా? హల్లెలూయా. కుమ్మరి కుండని చేయాలంటే ముందేం చేయాలి? మట్టిని తెచ్చుకోవాలి. మట్టిని తెచ్చుకోవాలన్నా. నేను ఇంట్లోనే ఉంటాను, కుండ తయారవ్వవే అంటే తయారవుతుందా? అవుతుందా? అవ్వదు. ఏం చేయాలి? వెళ్ళి మట్టిని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న మట్టిని ముందు పెట్టుకుని, మట్టి నేను తెచ్చాను కదా కుండ అయిపోయింది, అవుతుందా? అవుతుందా? ఏం చేయాలి? దాన్ని నీటితో నానబెట్టాలి. నీళ్ళు పోసి ఆ మట్టిని ఏం చేయాలి? నానబెట్టాలి. నానబెట్టాను కదా కుండ అయిపో అంటే అయిపోతుందా? ఏం చేయాలి? దాన్ని మళ్ళీ తొక్కాలి, దాన్ని మెత్తగా పిసుకాలి, దాంట్లో ఉన్న చెత్త మొత్తం తీసి బయట వేయాలి. ఆ చెత్త మొత్తం తీసాను, మెత్తగా తొక్కాను కదా కుండ అయిపో అంటే అయిపోద్దా? ఏం చేయాలి? ఇప్పుడు సారి మీద పెట్టాలి. సారి మీద పెట్టాను కదా కుండ అయిపో అంటే అవుతుందా? ఏం చేయాలి? సారిని తిప్పాలి. చక్కగా మనకు కావలసిన ఆకారంలోనికి దాన్ని తెచ్చుకోవాలి. ఒకవేళ ఆకారం మారిపోతే మరలా ముద్దం చేసుకోవాలి, మరలా కుండను తయారు చేయాలి. పెద్ద ప్రాసెస్. ఇప్పుడు కుండ తయారైపోయింది కదా, దాంట్లో నీళ్ళు పోసి తాగుతుంటే అవుతుందా? ఏం చేయాలి? దాన్ని కాల్చాలి. ఏం చేయాలి? కాల్చకపోతే ఏమవుతుంది? నీళ్ళు పోయిగానే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని ఇర్మియాతో దేవుడు చెబుతున్నాడు, ఇర్మియా నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, కుమ్మరిని నువ్వు చూడు, అడేం చేస్తావు నువ్వు చూడు. ఈ రోజున కుమ్మరి చేస్తున్న పని నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఏమని చెప్పాను? కుమ్మరి కుండ తయారు చేయాలంటే మట్టిని తీసుకురావాలి. బైబిల్ గ్రంథం ప్రకారము నీవు నేను మన్ను నుంచి తయారు చేయబడినవారు, అవునా కాదు? కుమ్మరి కుండను తయారు చేస్తే పరమ కుమ్మరి నిన్ను నన్ను తయారు చేశాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ఎంత అందంగా తయారు చేశాడంటే, ఇదిగో నీకు 2 కళ్ళు ఉండాలి, ఒక ముక్కు ఉండాలి, 2 చెవులు ఉండాలి, ఒక నోరు ఉండాలి, నోట్లో పళ్ళు ఉండాలి, నాలుగు ఉండాలి, చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి, నీ యొక్క శరీరంలో జీర్ణ వ్యవస్థ పనిచేయడానికి కొన్ని అవయవాలు ఉండాలని ప్రతిదీ సిద్ధపరిచి భూలోకానికి నిన్ను నన్ను పంపించాడు. అయితే ఈరోజు కుమ్మరి కుండను తయారు చేయాలి అంటే ఏ మట్టి పడితే ఆ మట్టితో అయిపోతుందా అండి కుండ? నేను ఇసుకతో కుండను చేస్తాను అంటే అవుతుందా? అవును. ఈ యొక్క కుమ్మరి మొట్టమొదటిగా ఏం చేశాడంటే, ఏ మట్టితో అయితే కుండను తయారు చేయగలమో అని ఆ మట్టిని వెతికి, ఆ మట్టిని ఎక్కడైతే ఉందో ఆ ప్రదేశం నుంచి తన ఇంటికి తెచ్చుకున్నాడు. నిన్ను నన్ను నీ ప్రియమైన దేవుడు, నా ప్రియమైన దేవుడు ఎలా అయితే ఏర్పరచుకుని ఈ మందిరంలో కూర్చోబెట్టాడో, అనేక మందికి లేని ధన్యత నీకు నాకు కల్పించాడు. చూడండి, ఆ దేవుడు ఆ కుమ్మరిని చూసి నేర్చుకోమంటున్న విషయం, నీవు ఏర్పాటు చేయబడిన వాడవు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేయబడినవాడు? ఏర్పాటు చేయబడినవాడు, వేరుపరచబడినవాడు. ఒకానొక సమయంలో నువ్వు పొలంలో ఉన్నవేమో, పొలం మట్టిలో కలిసిపోయి ఉన్నావేమో, నా దేవుడు అంటున్నాడు నిన్ను ఏర్పాటు చేశాను, నేను నీ ద్వారా ఒక అందమైన కుండను తయారు చేయాలనుకుంటున్నా కాబట్టి నిన్ను నేనేం చేశా? ఏర్పాటు చేశాను. నాకు సహోదరుడా, ఆ పాపమనే ముసుగులో, ఆ పాపమనే ఊబిలో నువ్వు నేను పడిపోయినప్పుడు నా దేవుడు ఈ లోకానికి వచ్చి, ఇదిగో నీ పాపము నువ్వు ఏం చేసినా క్షమించబడదు, నీ పాపము కొరకు నేను నా ప్రాణాన్ని పెడుతున్నానని ప్రాణాన్ని పెట్టి నిన్ను విలువైన కుండగా తయారు చేయడానికి నిన్ను ప్రత్యేకపరిచి పక్కన పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రత్యేకపరిచిన మట్టి ఏం చేయబడాలో తెలుసా? పాపం నుంచి దూరంగా ఉండాలి. ఏం చేయబడాలి? ఇప్పుడు నువ్వు ప్రత్యేకపరచబడ్డావు, ఏం చేయబడాలి? ఈ కాలంలో మనిషికి దేనిలో సంతోషపడాలో తెలియ విధంగా బ్రతికేస్తూ ఉన్నాడు. కొంతమంది పాపంలో సంతోషపడుతూ ఉంటారు. ఎలాంటి పాపం తెలుసా? కొంతమంది చెబుతూ ఉంటారు, నేను విలేజ్లో పరిచయం చేస్తాను కాబట్టి మన బంధువులందరూ ఎవరయ్యా అంటే తాగుబోతులే. హల్లెలూయా. 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 కాస్త ఫాస్ట్ అవుతుంది, కాస్త నిదానం. హల్లెలూయా. ఒకడు వచ్చి అంటాడన్నా, నేను బీరెత్తితే దించనన్నా. నేను బీరెత్తితే వాడికి దేనిలో గొప్ప అంటే వాడు బీరెత్తితే దించడు, అది వాడి గొప్ప. మరీ ఘోరం ఏంటంటే ఒక అన్న చెబుతున్నాడు, అన్న నా కొడుకు కుక్క తాగి నీళ్ళే తాగుతాడన్న. నా కొడుకు కుక్క తాగితేనే దేనిలో గర్వించాలో, దేనిలో బాధపడాలో,
దేనిలో అసహ్యం ఫీల్ అవ్వాలో మనిషికి తెలియని పరిస్థితుల్లో బ్రతికేస్తుంది. ఈ రోజున నా దేవుడు అంటున్నాడు, నిన్ను పాపము నుంచి వేరుపరిచాను కాబట్టి నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దానిలో నువ్వు సంతోషపడు, దానిలో నువ్వు గర్వపడు అని చెప్తుంటే మనమేమో నేను చేసిన పాపము ఎంత గొప్పదో తెలుసని దానిలో గర్వపడుతూ ఉన్నాం. ఈ రోజున నాకు సహోదరుడా, నువ్వు అందమైనగా కుండగా తయారు చేయబడాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ఈ లోకం అనే దాని నుంచి వేరుపరచబడాలి. నువ్వు లోకంతో ఉంటా నాకు అందమైన జీవితం కావాలి అంటే అది వచ్చేది కాదు. నువ్వు వేరుపరచబడాలి. నువ్వు వేరుపరచబడితేనే నీ జీవితము ఒక అందమైన కుండగా దేవుడు తయారు చేయగలుగుతాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఒక చేతినేమో లోకానికి ఇస్తాం, మరో చేతినేమో దేవుడికి ఇస్తాం. బైబిల్ గ్రంథం చెబుతా ఉంది, ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నులువెచ్చని జీవితం జీవిస్తే నువ్వేం చేయబడతావు? వేయబడతావు. ఈ రోజున నువ్వు లోకంతో ఉండిపోయావేమో, నా దేవుడు అంటున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాను, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నువ్వు నీ పాపపు లోకంలో నుంచి బయటికి రా. ఒకసారి ఆ పాపాన్ని నుంచి దేవుని చేతికి నీ హస్తాన్ని దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడ్డావు, వేరుపరచబడ్డావు. లోకం నుంచి నువ్వు అందమైన కుండగా తయారు చేయాలని దేవుడు నిన్ను ఏం చేశాడు? వేరు చేశాడు. రెండో విధంగా నాచాడు. నిన్నేం చేశాడు? నీళ్లు పోసి. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. నీళ్లు పోసి నానబెట్టాడు. ఈ నీళ్లు దేనికి సాదృశ్యము? ఈ నానబెట్టడం దేనికి సాదృశ్యమయ్యా అంటే ఈ వాక్యం అనే దానికి సాదృశ్యం. వేరుపరచబడిన నీవు దేనిని పట్టుకుని నడవాలో తెలుసా? వాక్యాన్ని పట్టుకుని నడవాలి. చాలామంది ఈ కాలంలో చేసే పని ఏంటిదో తెలుసా? వాక్యాన్ని పక్కన పెట్టారు. మా పాస్టర్ గారు ఇలా చేస్తాడు, నాకన్నా ముందున్న విశ్వాసులు ఇలా చేస్తున్నారు కాబట్టి నేను అలాగే చేస్తాను, నేను అలాగే బ్రతుకుతాను. నా యొక్క సహోదరుడు బైబిల్ గ్రంథం చుట్టూ నువ్వు వాక్యాన్ని పోలి నడవాలి. అంతేగాని ఒక దైవజనును, ఒక విశ్వాసును, ఒక పక్కింటి వాడినో ఉదాహరణగా తీసుకోకూడదు. చిన్నప్పుడు అంటూ ఉంటారు చూడండి, పిల్లలు పెరుగుతూ ఉంటే అచ్చం వీడికి తాత పోలికలే వచ్చింది. ఏమంటారు? అచ్చం వీడు తాత లెక్కనే చేస్తున్నాడు, అచ్చం వీడికి నాయన లెక్కనే ఉన్నాడు. తాత ఏం చేసేవాడు? సుట్ట పీల్చేవాడు. తాత ఏం చేసేవాడు? చక్కగా సుట్ట కాల్చేవాడు. వీడికి తాత వయసు వచ్చే ముందే ఈ సిగరెట్ కాల్స్తే ఏం చేస్తారు? పక్క తీసుకొని డమ్మి గుద్దుతాడు. మరి చిన్నప్పటి నుంచి చెప్పింది ఎవరు? అచ్చు తాతలేరా, అచ్చు తాత లెక్కనే నడుస్తున్నావురా, అచ్చు తాత పోలికలేరా నీకంటే తాత సుట్ట కాల్చే మనం కూడా. అవునా కదా? అవునా కదా? మన పిల్లలు చెడిపోవడానికి విత్తనం వేసేది ఎవరు? మనమే. ఆ తర్వాత వాడు తప్పు చేసిన తర్వాత కొట్టేది ఎవరు? మనమే. ఈ రోజున నువ్వు వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా, నీ ముందున్న వారిని అనుసరించి నడుస్తున్నావా? నీ ముందున్న వారు గుంటలో పడతారు, నువ్వు కూడా ఎక్కడ పడతావు? వాళ్ళని అనుసరిస్తే అదే గుంటలో పడతావు ఖచ్చితంగా. బైబిల్ గ్రంథంలో ఒకనొక సమయంలో యూత్ మీటింగ్ చెప్తా మా యూత్ని అడిగాను, బైబిల్ గ్రంథంలో కవల పిల్లలు ఎవరు రాని, కింగ్స్ ఎవరు అని. ఒక లేజ్ అన్నాడు, మొదటి సమయాలు రెండో సమయాలు అన్నాడు. ట్విన్స్ ఎవరు? మొదటి సమయాలు. అందుకే నా మొదటి సమయంలో గ్రంథం, రెండో సమయంలో గ్రంథం, వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నాడు. అంటే మన బైబిల్ జ్ఞానం ఎంత ఉందంటే అంతవరకు ఉంది. ఈ రోజున నువ్వు వేరుపరచబడిన తరువాత నువ్వు వాక్యానుసారంగా నడవకపోతే ఎప్పుడోసారి నువ్వు పడిపోతావు ఖచ్చితంగా. అందుకని నువ్వు వేరుపరచబడిన తర్వాత బైబిల్ గ్రంథం చెబుతుంది నువ్వు వాక్యంలో బలపడాలి. నువ్వు వాక్యంలో బలపడకపోతే ఎప్పుడో ఒక రోజు పడిపోతావు ఖచ్చితంగా. ఆ పడిపోయిన తర్వాత నువ్వు లేవడానికి కూడా నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే 119వ కీర్తన ఎంతమంది చదివారు నాకైతే తెలియదు, కానీ 119వ కీర్తన చదివితే వాక్యపు విలువ వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారి తీద్దాం చూడండి 119వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ 119వ కీర్తన తీద్దాం చూడండి. 119వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి
నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. మొదటి మాటే వాక్యంతో మొదలైంది. దీన్ని అనుసరించేవాడు ధన్యుడంట. దీన్ని అనుసరించేవాడు ధన్యుడు. 9వ వచనం చదువుదాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. దేని బట్టండి? యవనస్తుడు పడిపోకుండా ఉండాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. దాని కింద 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపము చేయకుండా ఉండాలి అంటే ఏముండాలి? నీ హృదయంలో వాక్యం ఉండాలి. చాలా మంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవడం మర్చిపోయారు. ఎక్కడ పెట్టుకున్నారండి దీన్ని? ఎక్కడ పెట్టుకున్నారు? నాకైతే తెలియదు మీరు ఎంతమంది బైబిల్ అనుదినము చదువుతారో. అనుదినము దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. బైబిల్ గ్రంథం ప్రకారం నీవు ధన్యుడుగా ఉన్నావో ధన్యత కోల్పోయి ఉన్నావో నీకు మాత్రమే తెలుసు. ఈరోజు బైబిల్ గ్రంథం చెబుతుంది, యవనస్తుడు తొట్టిల్లో పోకుండా ఉండాలంటే వాక్యం చదవాలంట. నీ మనసులోనికి పాపము రాకుండా ఉండాలి అంటే ఆ మనసులో ఈ వాక్యం ఉండాలంట. చాలామంది ఈ వాక్యాన్ని మనసులో పెట్టుకోవడం మర్చిపోయారు. ఇంట్లో ఉన్న సెల్ఫ్లో పెట్టుకోవడం మొదలుపెట్టారు. బాధ రాగానే బైబిల్ గుర్తు వస్తుందండి చాలామందికి. బలహీనత రాగానే బైబిల్ గుర్తు వస్తుంది చాలామందికి. నా చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే నా పక్కన పెట్టేవాళ్ళు బైబిల్ నెత్తి దగ్గర. వాళ్ళ బిలీవ్ ఏంటంటే దీనిలో శక్తి ఉంది, ఈ శక్తి ఏమైపోతుంది? మనిషిని హీల్ చేస్తుంది. అవును, ఖచ్చితంగా బైబిల్లో శక్తి ఉంది. ఎప్పుడు వస్తుంది ఆ శక్తి అంటే నువ్వు చదివినప్పుడు వస్తుంది. నీ పక్కన పెట్టుకుంటే రాదు. చాలామందికి ఈ విషయం తెలియక పక్కన పెట్టుకుని పడుకుంటూ ఉంటారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదా పుస్తకాలను చుట్టూ వేసుకుని పడుకుంటే 10th పాస్ అవుతామా? ఏం చేయాలి? చదవాలి. చదివితేనే పాస్ అవుతాం. చుట్టూతో పుస్తకాలు పెట్టుకుని నెత్తి కింద పుస్తకాలు పెట్టుకుని పడుకున్నంత మాత్రాన మనము 10th క్లాస్లో పాస్తాం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పాస్ అవ్వాలి అంటే ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవాలి. నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఈ వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. అప్పుడే నీవు వాక్యానుసారమైన బ్రతుకును బ్రతుకుతావు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ సమస్యల్లో ఈ వాక్యంను బట్టి నిన్ను బలపరుస్తూ నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా వేరుపరచబడాలి. రెండో విధంగా వాక్యమును ధ్యానించాలి. వాక్యము చేత నువ్వు నానబెట్టబడాలి. అనుదినము నువ్వు ధ్యానించాలి. అందుకనే అనుదినము ధ్యానించువాడే ధన్యుడు. అనుదినము దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. మీరు ధన్యుడుగా ఉన్నారో లేదని నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ ఇప్పటికైనా ధన్యకరమైన జీవితంలో నువ్వు లేకపోయి ఉంటే దేవుడు వాక్యం చెబుతున్న మాట, నువ్వు ధన్యుడిగా బ్రతకాలి అంటే దీన్ని అనుదినము ధ్యానించు. గుర్తొచ్చినప్పుడుగా మనకి అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకి వాక్యం చదవడానికి సమయం ఉండదు. ఈరోజు దేవుని వాక్యం చెబుతా ఉంది, నువ్వు దీనికి కూడా సమయము ఇవ్వాలి. రెండో విషయం. మూడో విషయం ఏమని చెప్పాను? మొట్టమొదటిగా తీసుకురావాలి. రెండో విధంగా నీళ్లు పోసి నానబెట్టాలి. మూడోది ఏం చేయాలి? దాన్ని తొక్కాలి. దాన్ని తొక్కాలి, పిసుకాలి. దాంట్లో ఉన్న చెత్త మొత్తం రావాలంటే దాన్ని నలగబట్టాలి. విశ్వాసంలోనికి వచ్చిన నీవు వేరుపరచబడిన తరువాత నీ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, ఇదిగో ఈ శ్రమ వచ్చింది కాబట్టి నేను సువర్ణముగా మారబోతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇది తొక్కబడకపోతే ఈ మట్టి కుండగా మారదు. నీవు సమస్యలు గుండా రాకపోతే నువ్వు విశ్వాసంలో బలపడవు. అందుకనే అనేక సార్లు నీ యొక్క జీవితంలో సమస్యలు అనేవి వస్తావు. ఆ సమస్యలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, ఆ సమస్యలను బట్టి నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావేమో. ఈ రోజున నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు తొక్కబడేది దేవుని చిత్తమయ్యేది. నీ జీవితంలో శ్రమలు వచ్చేది దేవుడి చిత్తమును బట్టే. నువ్వు తొక్కబడితేనే నీకు రావాల్సిన ఆశీర్వాదం నీ జీవితంలో వస్తుంది. నేను చాలాసార్లు నా సంఘంలో చెప్తూ ఉంటాను, మనం అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా జీవితంలో గొప్ప కార్యం చేయి ప్రభువా, గొప్ప మేలు చేయి ప్రభువా, గొప్పగా ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఎంతమంది చేస్తున్నారు? గొప్ప కార్యం కావాలని చేస్తున్నారా? చాలా మంచిది. ఇప్పుడు నీ జీవితంలో జరిగేది గొప్ప కార్యం అని నీకు తెలియాలా వద్దా?
దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేశాడని తెలియాలా వద్దా? తెలియాలా వద్దా? అప్పుడు నీకు తెలియాలి కాబట్టి నీ జీవితంలో గొప్ప సమస్య ఇస్తాడు దేవుడు. ఇస్తాడు. అది నీకు గొప్ప కార్యం అని తెలియాలంటే గొప్ప సమస్య ఉన్న నీవు రావాలి. ఇప్పుడు సమస్య రాగానే మన ప్రార్థన వెంటనే చేంజ్ అయిపోతుంది. ప్రభువా ఈ సమస్య నాకెందుకు ఇచ్చావు? నువ్వే కదా అడిగావు. ఏమని అడిగావు? ఏమని అడిగావు? గొప్ప కార్యం చేయి ప్రభు అని అడిగావు కదా. ఇప్పుడు నా దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో నేను గొప్ప కార్యం చేస్తా, అందుకని గొప్ప సమస్య నీ జీవితంలో నేను పెట్టా. ఈ సమస్యను నువ్వు జయిస్తే నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిందా లేదా? జరిగిందా లేదా? అందుకనే ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. అడిగిన వెంటనే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. నువ్వేదైతే అడుగుతావో ఆ దేవుడు నీ జీవితంలో ఇస్తాడు. కాబట్టి నువ్వు గొప్ప కార్యం గురించి అడుగుతున్నావు అనుకో, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యము జరిగిస్తాడు. ఈ రోజున నువ్వు నలగొట్టబడుతున్నావు, నువ్వు హింసించబడుతున్నావు, నువ్వు అవమానపరచబడుతున్నావు, నీ జీవితంలో ఇక హోప్ లేదు, ఇక అయిపోయింది నా జీవితం అనుకుంటున్నావు. నా దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీ జీవితాన్ని సువర్ణంగా మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కప్పబడుతున్నావు, నో ప్రాబ్లం, సువర్ణంగా నేను మారుస్తా. ఇశ్రాయేలీయుల జనాంగము ఐగుప్తు నుంచి కానానుకు బయలుదేరింది. అనేక సమస్యలు ఎదుర్కొని వచ్చి ఎరుకో పట్టణం దగ్గర ఆగిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు ఎరుకో పట్టణం దాటి వెళ్ళాలి. ఎరుకో పట్టణం చుట్టూ ఏముంది? ఏముందండి? ఏముందండి ఎరుకో పట్టణం చుట్టూ? ఎరుకో గోడ ఉందండి, ఇంకేముంటుంది? ఎరుకో పట్టణం చుట్టూ ఏముంది? ఎరుకో గోడ ఉంది. ఈ గోడను చూడటమే వీళ్ళు గంపెల్లెత్తిపోయారు. అరే ఏం చేయాలి నేను ఎంత దూరం వచ్చాము, వీళ్ళేం గేట్ మూసుకుని ఉన్నారు, మరి మనం దాటి వెళ్ళేది ఎలా? వెంటనే ప్రార్థన చేయగానే యెహోషువతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో 6 రోజులు రోజుకొకసారి ఈ యొక్క ఎరుకో గోడ చుట్టూ మీరు బాకాలు ఊదుతూ తిరగాలి దేవుని స్తుతిస్తూ. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. రోజుకొకసారి. ఓకే ప్రభువా. రోజుకి హిస్టారికల్ ప్రకారం చెప్పబడిన మాట ఏంటి అంటే, ఆ ఎరుకో గోడ అంట 6 నుంచి 8 కిలోమీటర్లు ఉండేదంట చుట్టూతా. ఎన్ని కిలోమీటర్లు అంటే? 6 నుంచి రోజుకి 6 కిలోమీటర్లు అంటే ఓకే, నో ప్రాబ్లం. ఒకరోజు 7 సార్లు అంటే ఎన్ని కిలోమీటర్లు అయితే మొత్తం? ఆల్మోస్ట్ 40 చిల్లర. ఇప్పుడు 40 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ యెహోషువ అన్నాడు, గట్టిగా అనండి. ఏమంటున్నాడు? మనకు 4 పాటలు నిలబెట్టి పాడేవారికి ఆయాసం వస్తుంది, ఇసుగు వస్తుంది. అరే పోదాం బయటకు, కాసేపు బయట కూర్చున్నా వద్దాం అనిపిస్తుంది. ఇప్పుడు యెహోషువ ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు? ఆల్మోస్ట్ 40 చిల్లర తిరిగేశాడు. ఇప్పుడు యెహోషువ అన్నాడు, గట్టిగా అనంటే ఆ ప్లేస్లో మనం కానీ ఉంటే ఈ జనరేషన్ నీ పని పాట ఏం లేదయ్యా. ఇప్పుడు వరకు తిరిగి ఏమో అలసట వస్తుంది, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, బాధ వస్తుంది. ఇప్పుడు అరవమంటే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక గ్లూకోజ్ అన్నా ఇచ్చావా? ఒక ఫ్రూట్ జ్యూస్ అన్నా ఇచ్చావా? తిన్నాక ఏమన్నా పెట్టావా? పొద్దున్న నుంచి చీకటితో తిప్పుతున్నావు, చీకటి నుంచి ఇప్పుడు వరకు తిప్పుతా. గట్టిగా అరవమంటే ఎక్కడి నుంచి వస్తుంది అరకు అని క్వశ్చన్ చేసేవాళ్ళు అన్నమాట. కానీ అక్కడ ఉన్న జనాంగం క్వశ్చన్ చేయలే. గట్టిగా అరవమనగానే అసలు నాకు సహోదరుడా, నీ జీవితంలో కార్యము జరగాలి అంటే నువ్వు బాధకుండా వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు తొక్కబడాలి, అవమానపరచబడాలి, నో ప్రాబ్లం. నీ పక్షాన ఉన్న దేవుడు బలమైన దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ రోజున ఎరుకో గోడ కూల్చిన దేవుడు నీ ముందున్న సమస్యలనే గోడను కూడా ఖచ్చితంగా కూల్చగలిగిన శక్తి ఉంది. వీళ్ళలో కూడా డౌట్ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు. ఎరుకో చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎవడొకటికి డౌట్ ఉండొచ్చు, ఒక రౌండ్ వేసాం కదా ఎక్కడన్నా పగులుతుందేమో చూడండి రా అనేవాళ్ళు లేకపోలేదు. చాలాసార్లు మన విశ్వాసంలో బలపడుతుంటే వెనక నుంచి పుల్లలు పెడుతూ ఉంటారు, ఏమన్నా అయిందేనా, అవుతుందా, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నావు, ఏమన్నా జరిగిందా నీ జీవితంలో, రారపోదాం అనేవాళ్ళు లేకపోలేదు. ఈ రోజున నీ సమస్యను తీర్చాలి, నీ సమస్య తీర్చబడాలి అంటే నువ్వు దేవుడు చెప్పిన మాటకు విధేయత కలిగి ఆయన చేయమన్నాడా చేయి, ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగిస్తాడు. అదే జరిగింది. వాళ్ళు తొక్కబడ్డారు, హింసించబడ్డారు, శ్రమపడ్డారు. చివరికి గట్టిగా అరవగానే ఎరుకోబడి ఏమైపోయింది. మరొకసారి నిన్ను తొక్కడానికి ఇంకో రీజన్ ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ మట్టి తొక్కుతూ ఉంటే మట్టిలో నుంచి చెత్త వస్తూ ఉంటుంది.
ఆ చెక్క కానీ మట్టిలో ఉంటే నువ్వు కుండని చేస్తున్నా అది ఏమైపోతుంది? విరిగిపోతుంది. ఇప్పుడు నీ కుండ అందంగా తయారవ్వాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఉన్న చెక్కను తీసేయాలి. నీ సమస్యలు వస్తూ ఉంటే నువ్వు అడగవలసిన ప్రశ్న, ఇంకేదన్నా ఉందనా? ఇంకేదైనా చెత్త నాలో ఉందా? తీసివేయాల్సిన చెత్త ఏదన్నా ఉంటే తీసేస్తాను ప్రభు నాకు తెలియజేయమని అడిగితే ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. ఈ రోజున నీ యొక్క కుండ అద్భుతంగా అందంగా తయారు చేయబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు వేరుపరచబడాలి. రెండో విధంగా వాక్యానుసారంగా బ్రతకాలి. మూడో విధంగా శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా నేను వేరు చేస్తున్నామో దాన్ని తీసి బయట పెట్టాలి. నాలుగో విధంగా ఇప్పుడు ఎక్కడ రావాలి? ఇసుకబడిన తొక్కబడిన మట్టి ఎక్కడ రావాలి? ఇప్పుడు సార మీదకి రావాలి. సారే సంఘానికి గుర్తు. హల్లెలూయా, హల్లెలూయా. సార దేనికి గుర్తండి? సంఘానికి గుర్తు. ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత వాక్యానుసారంగా నీవు బ్రతుకుతున్నప్పుడు విశ్వాసంలో పడుతూ లేస్తున్న సమయంలో నీవు రావాల్సింది ఎక్కడికి అంటే సంఘంలోనికి రావాలి. ఈ సంఘంలోనికి ఎందుకు రావాలో తెలుసా? నువ్వు పడిపోతున్నప్పుడు ఈ సంఘం ఏం చేస్తుంది? నిన్ను అన్న సారి మీదకి వచ్చిన ప్రతి మట్టి కుండ అయిపోతుందా? 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 అన్న చర్చకు వచ్చిన ప్రతి విశ్వాసి వాక్యం చెప్పేస్తాడా? చర్చకు వచ్చిన ప్రతి విశ్వాసి పాటలు పాడేస్తాడా? చర్చకు వచ్చిన ప్రతి విశ్వాసి ఆరాధనలో నడిపించేస్తాడా? అవ్వదు. ఒక్కో కుండ ఒక్కో రకంగా తయారైంది. ఒక కుండ గుండ్రంగా ఉంటుంది, ఇంకో కుండ ఇంకోటి జగ్గ అవుతుంది, ఇంకోటి మగ్గ అవుతుంది. అన్ని కుండలే అవుతాయా? అవ. ఇప్పుడు సారి మీదకి వచ్చిన తర్వాత కూడా చాలామంది డౌట్ ఏంటంటే సార్ మంచిగా తిరగట్లేదు. ఏమంటారు? సారే మంచిగా తిరగట్లేదు. ఎప్పుడు కుండ సరిగ్గా రానప్పుడు మొట్టమొదటి చెప్పే రీజన్ సంఘం సరిగ్గా లేదండి. ఏమంటాం? సంఘం నేను మంచిగానే ఉండాలండి, సంఘం మాత్రం సంఘం. ఇప్పుడు రెండో రీజన్ ఏం చదువుతారు? కుమ్మడి సరిగ్గా లేడండి, తిప్పేవాడు సరిగ్గా. మొదటిదేంది? తిరిగే సారి సరిగ్గా లేదంటాం. రెండవది తిప్పే కుమ్మడి సరిగ్గా లేడండి, చేసేవాడు సరిగ్గా. చాలామంది ఇదే రీజన్. ఇప్పుడు ఆ రెండు పక్కన పెట్టు. అసలు నీలో తీయాల్సిన చెత్తను తీసావా? అందుకని అంటున్నాడు, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు, హల్లెలూయా, హల్లెలూయా, కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు. ఏం చేశాడు కుమ్మరి? ఆ టైంలో చేస్తూ ఉన్నాడంట, అది విరిగిపోయిందంట, మరలా చేస్తున్నాడంట. ఇప్పుడు అక్కడ రాయబడిన మాట యుక్తమైన దానిగా. ఎలా అండి? అంతకుముందు మామిడి కుండం చేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా మంచి ఆకారం వచ్చేలాగా దాన్ని. ఇప్పుడు నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత పడిపోయావు. సంఘంలోకి వచ్చి నేను అసలు పడలేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరూ మహనీయులు, మహానుభావులు, గొప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా చాలామంది పడిపోయారు, చాలామంది తప్పిపోయారు. కానీ ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నువ్వు విరిగిపోయావా? నువ్వు పడిపోయావా? నువ్వు దేనికి పనికి రాకుండా పోయావా? నో ప్రాబ్లం, నువ్వు నా చేతిలో ఉన్నావు. నువ్వు నా చేతిలో ఉన్నావు. మరలా నేను ఏం చేస్తాను తెలుసా? యుక్తమైన కుండగా నేను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు సహోదరుడు. అందుకనే సంఘంతో ఉండడం చాలా ప్రాముఖ్యం. చాలామంది అంటారు, అన్న ఒక్కనే ఉంటే దేవుడు లేడా? ఖచ్చితంగా నువ్వు ఒక్కడే ఉన్న దేవుడు నీతో ఉంటాడు. కానీ సంఘము కావాలి. సంఘంలో నువ్వు కలిసి ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు సంఘంతో కలిసి ప్రార్థన చేయి. సంఘము ప్రార్థన చేయగా సంఖ్యలు విడిపోయి అలాంటి ప్రార్థన సంఘము చేయగలదు. కాబట్టి నువ్వు సంఘంతో కలిసి ఉండు. సంఘంతో నాకు సహోదరుడు దేవుని వాక్యం చెప్తా ఉన్నమాట. నువ్వు దేవుని మాత్రమే చూడు, సంఘాన్ని చూడద్దు, సంఘ కాపర్ని చూడద్దు. ఎవరిని చూసినా నువ్వు పడిపోతావు. చూడాల్సింది ఎవరిని? దేవుని మాత్రం. హల్లెలూయా. ఎందుకంటే
పౌలు కానుక టైంలో అంటాడు, నన్ను పోలి నడవండి అంటాడు. అదే పౌలు మరోసారి అంటాడు, నన్ను కాదు నాయన యేసుక్రీస్తుని పోలి నడవండి అంటాడు. ఎందుకంటే నేను కూడా మనిషినే. పౌలు ఏమనుకున్నాడు, నేను కూడా మనిషినే, నేను కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తా, కానీ ఎవరిని చూస్తే, దేవుణ్ణి చూసి నడిస్తే నువ్వెక్కడ తొట్టిల్లు. కాబట్టి ఈరోజున సారిపైన ఉన్న నిన్ను ప్రశ్నించుకోవాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితంలో నువ్వెవ్వరిని చూడదు, సంఘంతో కలిసి దేవుడి వైపు చూస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటా వెళ్ళు. 4 విషయాలు. మొట్టమొదటిగా వేరు చేయబడాలి. రెండో విధంగా వాక్యంలో నడిపించబడాలి. మూడో విధంగా శ్రమలలో విశ్వాసంతో ఉండాలి. 4వ విధంగా సంఘంతో నువ్వు సమయాన్ని గడపాలి, సంఘంలో నీవు ఉండాలి. చివరిగా ఇప్పుడు కుండ తయారైంది, ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? మంటలో పెట్టాలి, దీన్ని కాల్చాలి. ఇప్పుడు తయారు చేయబడ్డ నీవు ఏ రూపంలో ఉన్నావో అన్నికి మాత్రం తెలుసు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూపాన్ని దయచేశాడు. ఈ దయ చేయబడిన రూపం ఏం చేయబడాలో తెలుసా? ఇప్పుడు కాల్చబడాలి. అలా కాల్చబడడం అంటే కిరోసిన్ పోసి అంటిస్తారంటారు, ఆ కాల్చడం కాదు. పరిశుద్ధాత్మ అనే శక్తితో నువ్వు కాల్చబడాలని, పరిశుద్ధాత్మను పొందుకుని ఆ యొక్క పరిశుద్ధాత్మలో నువ్వు నడిపింపబడాలి. అప్పుడు నీ జీవితంలో అనేక కార్యములు నువ్వు చూడగలుగుతావు. పేతురు గారండి నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ బైబిల్లో పేతురు గారు. ఎందుకంటే అన్నిటిలో నేనే ఉంటానండి. ప్రభువా ఎవరన్నా నీ ముందుకు వస్తే వాడిని చంపేది నేనే అంటాడు. పేతురు, నీ పని ఇలా ఉందా? ఇదిగో నన్ను సిలివేసే లోపే, తెల్లవారయ్యే లోపే నువ్వేం చేస్తా? 3 సార్లు తెలియదని మొక్కుతావు కోడి కూసే లోపు. ఇప్పుడు పేతురు గారంట యేసుప్రభుని తీసుకెళ్ళగానే చలిగాలుగా ఉన్నాడంట. 12 సంవత్సరాల పాప వచ్చి, అరే పేతురు గారు మీరు యేసుప్రభుతో నాకు అసలు ఎవరో తెలీదు. అప్పుడేమన్నాడు ఎవడన్నా వస్తే చంపుతానన్న పేతురు. ఇప్పుడేమన్నాడు? ఆయనకి నాకు అసలు సంబంధమే లేదు. 3 సార్లు పంపాడు, 3 సార్లు అనేసాడు, నాకు తెలియదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా పేతురు గారి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు పేతురు గారు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? అప్పుడు వారికి దేవుడితో ఉంటే సంతోషం అన్న పేతురు, అప్పుడు వారికి దేవుడితో ఉంటే ఉత్సాహం అన్న పేతురు, రండిరా చేపలు పట్టుకుందామని తీసుకెళ్ళాడంట. అప్పుడు వారికి ఎక్కడున్నాడు? దేవుడితో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? చేపలు పట్టుకోవడం. ఎందుకు? లేదురా అయిపోయింది ఇక, ఆయన వెళ్ళిపోయాడు కదా, మనము ఆయనతో తిరిగిన వాళ్ళమని తెలిస్తే సంపుతారని ఆయన పద. మన కుటుంబం 2 రోజుల నుంచి ఆకలితో ఉండాలి, చేపలు పెట్టి పెడతాం. మరి ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పేతురు యేసుతో ఉన్నప్పుడు కుటుంబం గుర్తురాలే, దేవుడు పోషించుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టాడో పేతురుకి వెంటనే ఏం గుర్తొచ్చింది? కుటుంబ పోషణ గుర్తొచ్చింది. అప్పుడు వరకు దేవుడు పోషించాడు లేదా? నాకు సహోదరుడు ఒక టైంలో నేను ప్రార్థన చేసుకుంటా అనుకుంటా ఉన్న, ప్రభువా ఆ అపోస్తులు అన్ని గొప్ప కార్యాలు చేశారయ్యా, అంత గొప్పగా సేవ చేశారు, ఈ కాలంలో ఎందుకు జరగట్లేదయ్యా అంటే దేవుడు ఒక మాట మైండ్లో పెట్టాడు. వాళ్ళందరూ కుటుంబాలను విడిచేశాక నీకు లేచిన కాడి నుంచి బంధాలి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, ఎప్పుడు నానే కదా, అవునా కదా? నేను ఈ వాక్యం చెప్పానండి, పేతురు గారి గురించి వాక్యం చెప్పిన నెక్స్ట్ సండే మా డాడీకి యాక్సిడెంట్ అయ్యి కాలుకి 16 కుట్లు పడింది. సండే వస్తుంది, ఫ్రైడే రోజు యాక్సిడెంట్ అయ్యింది. బబ్లాన్న ఫోన్ చేసి ఒకటే చెప్తున్నాను, అన్న నేను ఇంటికి వెళ్ళాను. అన్న అన్నాడు, ఎందుకు ఎవరెవరు చూసుకుంటాడు లేదు, ఫ్రైడే సండే లేదన్న నేను ఇంటికి వెళ్ళాలి. నాకు అప్పుడు అనిపించింది, అరే నేను ఇప్పుడు ఎవరికి ప్రాముఖ్యత ఇచ్చాను? అందరికి ఇచ్చాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి అప్పుడు అనిపించింది అనమాట, మనము గొప్ప కార్యాలు చేయలేకపోవడానికి కారణం, గొప్ప కార్యాలు చూడలేకపోవడానికి గల కారణం మనం బంధాలతో బందీలైపోయాం. ఈ బంధాలు మనం విడిపించుకున్న టైంలో ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం.
గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు చేయిస్తాడు. మనం కలిసిపోయి బంధాల చేత బందీలమైపోయినంత కాలము ఏదో జరుగుతుంది అంతే సేవ. ఇప్పుడు పేతురు గారి దగ్గరికి మళ్ళీ యేసు ప్రభు వచ్చి అడుగుతూ ఉన్నాడు, ఏమయ్యా పేతురు, మరి నా గొర్రెలు మేపుతావా అంటే, ఏమనుకుంటున్నా నేను మరలా అడిగాడు, ఏంటి మరి మేపుతా ఖచ్చితంగా ఇలాగా. మళ్ళీ మూడోసారి అడిగాడు, ఏమయ్యా పేతురు ఏంటంటే, ప్రభు నీకు తెలియదంటావా? అప్పుడు వారికి ఏమన్నాడు, నేను చేస్తానయ్యా, నేను ఏదైనా చేయగలుగుతా అన్నాడు. చివరి మాట, నీకు తెలుసు ప్రభు అంతా. నాకు సహోదరుడా, నీ నా సమాధానం ఎలా ఉన్నా, చేస్తానయ్యా, వచ్చేస్తానయ్యా, జరిగిపోతుందయ్యా కాదు. దేవుడు జరిగిస్తే జరుగుతుంది ఖచ్చితంగా. దేవుడు జరిగిస్తే ఖచ్చితంగా నీ నా జీవితం బట్టి కార్యములు దేవుడు జరిగించగలడు, శక్తి కలిగిన. ఇదంతా అయిపోయింది. పేతురు గారు పెంతెకోస్తు దినం రోజున ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు వారికి భయపడుతున్న పేతురు, అప్పుడు వారికి పారిపోదాం, అవకాశం వస్తే పారిపోదాం అనుకుంటున్న పేతురు అగ్ని జ్వాలలనే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు లేచి వాక్యము చెబుతూ ఉంటేనంట అక్కడ ఉన్న అన్య జనాంగం మొత్తానికి, అన్య భాషలు మాట్లాడే ప్రతి ఒక్కరికి పేతురు గారి మాట అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడతావో నిన్ను బట్టి దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. అందుకనే నువ్వు కాల్చబడాలి, నువ్వు కాల్చబడాలి. మొట్టమొదటిగా వేరు చేయబడాలి, రెండవ విధంగా వాక్యానుసారంగా బ్రతకాలి, మూడవ విధంగా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నాలుగో విధంగా సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, ఐదో విధంగా పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఇప్పుడు కొండ తయారైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొండ తయారైందా లేదా? కొండ తయారైంది కదన్నా, ఎక్కడైనా పడేస్తానంటే ఉంటుంది అది. అన్నా మట్టిని తెచ్చాము, నీళ్ళతో తడిపాము, బాగా తొక్కాము, సారిపైన తిప్పాము, మంటతో కాల్చాము అని ఇట్లా ఎగరేస్తే ఏమైంది? పగులుతుందా లేదా? పగులుతుందా లేదా? ఖచ్చితంగా పగులుతుంది. నీ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడు నీకే ఇచ్చాడు. అరే ఎలా అయినా బ్రతుకుతా, ఎక్కడైనా బ్రతుకుతా అంటేమో నీ ఇష్టం. ఒక సమయంలో దేవుడు వచ్చి కొండలు టెస్ట్ చేస్తాడు. మనం కొండకి వెళ్ళినప్పుడు టెస్ట్ చేస్తాడు, కొట్టి చూస్తాం. ఓటు మాకు వస్తే ఏం చేస్తాం? తీసి పక్కన పెడతాం. ఓటు మాత్రం దాన్ని తెచ్చుకుని ఇంట్లో వాడుకుంటాం. ఈ రోజున నిన్ను నువ్వు కాపాడుకున్న ఎలా అయినా బ్రతుకుతాను, ఏం కాదు నాకు అనుకుంటున్నావేమో, దేవుని వాక్యం చెబుతా ఉంది, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితం నీవు జీవించాలి. అప్పుడే నీవు దేవునితో పాటు కొనుక్కోబడే వారిలో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు, కుమ్మరి మంటికి చేసినట్లు నేను నీకు చేయలేదా? కుమ్మరి వేరుపరిచినట్లు నేను నిన్ను వేరుపరచలేదా? కుమ్మరి నీటితో నాంచినట్లు వాక్యం చేత నిన్ను నడిపించలేదా? కుమ్మరి దానిని తొక్కినట్లు శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసంలో ఉండాలని నేర్పించలేదా? కుమ్మరి సారిపైన తిప్పినట్లు నేను సంఘంలో నేను ఉంచలేదా? కుమ్మరి కాల్చినట్లు పరిశుద్ధాత్మ నీకు ఇవ్వలేదని దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈరోజు. అందుకని అంటున్నాడు, కుమ్మరి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఖచ్చితంగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నా దేవుడు చేయగలడు, నా దేవుడు చేయగలడు. కుమ్మరి కుండకు చేసినట్లు నా దేవుడు నాకు చేయగలడు. నాకు సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. కుమ్మరి ఏదైతే చేశాడో దేవుడు నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కుమ్మరి చేతిలో ఉన్నావా? నువ్వు కుమ్మరి చేతిలో ఉన్నావా? కుమ్మరి చేతిలో మట్టి ఉంటేనే కుండ అవుతుంది. కుమ్మరి చేతిలో మట్టి లేకపోతే అది కుండ అవ్వదు. కుమ్మరి మట్టిని కుండగా తయారు చేస్తేనే కుండకు విలువ. కుమ్మరి చేతిలో మట్టి ఉన్నంత కాలము అది కుండగా మారకపోయినా దానికి విలువ లేదు. చాలామంది అంటారు, నేను దేవుణ్ణి నమ్ముతానన్నా, సన్నిధికి వెళ్తానన్నా, పాటలు పాడతానన్నా, ఇంత పక్కన పెట్టు. నువ్వు దేవుడి పైన విశ్వాసం ఉంచవలేదు, దేవుడితో నీ సంబంధం ఉండాలి, దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్నావా లేదా, దేవుడితో నీ ప్రయాణం కొనసాగిస్తున్నావా లేదా అనేది నిన్ను నువ్వు ప్రశ్నించు. నాకు సహోదరుడా, విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ విలువైన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి కుమ్మరి కుండకు ఆ మట్టికి చేసినట్లు నేను కూడా మీకు చేస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు.
చేస్తానన్న